నమస్తే. ప్రస్తుతం మనం వేములవాడ పట్టణంలో ఉన్నాము. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గంలో అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం ఈ రోజు అయితే మెగా హెల్త్ క్యాంప్ ఒక 1 వీక్ నుండి సోషల్ మీడియాలో చాలా ప్రచారం నిర్వహించి దానికి తగ్గట్టుగా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 500 పేషెంట్స్ అయితే వాళ్ళు టెస్టులు చేసుకోవడం జరిగింది. ఈ మెడికల్ మెగా హెల్త్ క్యాంప్ గురించి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ చెన్నంనేని దీప గారు ఉన్నారు. వారితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. చాలా ప్రొద్దు నుండి చూస్తున్నాం, చాలా అపూర్వ స్పందన వస్తుంది, ఏమంటారు? అదే మేము గత 5-6 సంవత్సరాల నుంచి మరి ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఇట్లాంటి ఎన్నో మెగా హెల్త్ క్యాంప్స్ నిర్వహించినాము. మరి వేములవాడ నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలలో చాలా క్యాంప్స్ నిర్వహించాము, కానీ పట్టణంలో మాత్రం ఇది మొదటిసారి. సో ఇక్కడ ఎట్లాంటి స్పందన వస్తుందో ఏమో అని చెప్పి అనుకున్నాము, కానీ ఇక్కడ చూస్తే అసలు చాలా అనూహ్యమైన స్పందన ఉంది. అంటే వేరే చోట్ల కంటే కూడా ఇంకా చాలా ఎక్కువ మంది ఇక్కడ ప్రజలు తరలి వచ్చిండ్రు. మరి ఇక్కడ చుట్టుపక్కల ఏవైతే వార్డులు ఉన్నాయో 5-6 వార్డుల నుంచి కూడా చాలా మంది ప్రజలు వస్తున్నారు. మరి కొంతమంది ఇంకా వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇక్కడే కంప్లీట్ అయిపోయింది. కొంతమందికి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళకి, శస్త్రచికిత్సలు ఉన్న వాళ్ళని రేపు పొద్దున్నే ఇక్కడ నుంచి బస్సు పెడతాము. వాళ్ళని ప్రతిమ హాస్పిటల్కి తరలించి అక్కడ వాళ్ళకి అవసరమైన సేవలను అందించి మళ్ళీ వాళ్ళని ఇక్కడ దిగబెట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది డాక్టర్స్ అంటే అందుబాటులో ఉన్నారు, ఎటువంటి టెస్టులు నిర్వహిస్తున్నారు? ఇక్కడ మనకి మల్టీ స్పెషాలిటీస్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్థమాలజీ, ఈఎన్టీ, ఇటువంటి అన్ని స్పెషాలిటీస్ సంబంధించిన నిపుణులు ఇవాళ ఇక్కడ ఉన్నారు. తర్వాత మనం ఇదైతే ప్రతిమ ఆరోగ్య రథం అనేది వెనుక మీకు కనిపించేది సంచార వైద్యశాల లాంటిది. అది 5 కోట్ల వాహనం ఇది. దీంట్లో మనం చూస్తే మరి కోవిడ్ టైంలో ఆ టైంలో మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది, ఈ ప్రతిమ ఆరోగ్య రథం అనేది. మరి దీంట్లో మనము ఈసీజీ కానీ, 2D ఎకో, తర్వాత మ్యామోగ్రఫీ, స్కానింగ్లు, తర్వాత అన్ని రకమైన రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఇట్లాంటి పరీక్షలు దీంట్లో నిర్వహించవచ్చు. అంటే ఈ భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి వేములవాడ నియోజకవర్గంలో? ఖచ్చితంగా. అంటే ఇది కొత్త ఏం కాదు, ఇదివరకు మేము ఆల్రెడీ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసినాము. పట్టణంలో చేయడం ఇది మొదటిసారి, కానీ ఇంత అనూహ్యమైన స్పందన వచ్చింది కాబట్టి మరి ఈ పట్టణంలో కూడా వివిధ వార్డులని వేరే చోట్ల కూడా మాకు ఆల్రెడీ ఇవాళ కొంతమంది ఇక్కడ వచ్చిన వాళ్ళు అడిగిండ్రు, మేడం మా వార్డు దగ్గర కూడా చేయండి, మా దగ్గర కూడా చేయండి అని చెప్పి. సో మళ్ళీ ప్లాన్ చేసి ఇట్లా కొనసాగుతాయి ఇట్లాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ఇక్కడ. థ్యాంక్ యూ.